JLTV 7 న్యూస్ కి స్వాగతం. కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మీయ గౌరవ భవనం శనివారం నాడు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముస్తాబైంది. రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మ రత్న, ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం కుర్మ నేతృత్వంలో ప్రారంభం కార్యక్రమాలు జరుగుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కుర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నేతలు డాక్టర్ కనకాల ఎలేందర్, కమలాకర్ తదితరులు ఈ సందర్భంగా శుక్రవారం నాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నీతి నిజాయితీకి మారుపేరిన కుర్మలో అధిక సంఖ్యలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు, గౌరవ అతిథులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్దిరామయ్య కుర్మ గారు, మన బండారు దత్తాత్రేయ గారు, హర్యానా రాష్ట్ర గవర్నరు, ఇంకా మన రాష్ట్ర వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుల పెద్దలు, చాలా మంది పెద్దలు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ పోతున్నారు. కాబట్టి మనము ఈ దొడ్డి కొమరయ్య ఉద్యమ పోరాటాన్ని పుణికిపుచ్చుకొని తెలంగాణ నలుమూలల నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, కుల పెద్దలు అందరూ ఐక్యమత్యంగా పాల్గొని మన కుర్మల ఐక్యతను చాటి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మన కుర్మలకు ఉన్న పేరును, మన ఐక్యతను చాటుకొని మనము కోకాపేటలో జరగబోయే మన భవన ప్రారంభోత్సవ సభలో కుర్మల డోలు దెబ్బను మోగించి పొలిటికల్ వైబ్రేషన్ వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉద్యమ వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారి ఆత్మగౌరవ భవనాన్ని కోకాపేటలో మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు, అలాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ హర్యానా గవర్నర్ మన దత్తాత్రేయ గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ విప్ కుర్మల ఆనిముత్యం ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, వీరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు రాబోతా ఉన్నారు. కాబట్టి నా కుర్మ యాదవ మన కుర్మ బిడ్డలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇట్టి సభను, ఇట్టి ఆత్మగౌరవ బిల్డింగ్ ను మనం ప్రారంభించడానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేర్లైనటువంటి కుర్మ బిడ్డలంతా కూడా కేవలం నీతి నిజాయితీతో పాటు అలాగే తమ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోవడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా స్థానిక సంస్థల్లో మనం మన కుర్మల సత్తాను చూపాలంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ను మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి కుర్మ బిడ్డలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన సత్తా ఏందో జనాభాలో మన వాటాతో పాటు మన హక్కులకు పోరాటం కోసం కూడా మనం ఖచ్చితంగా ఈ భవనానికి తరలి రావాల్సిందిగా కుర్మ బిడ్డలందరినీ మేము కోరుకుంటా ఉన్నాం.